ఈరోజు కూటమి వైపు నుండి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉందని ఆయనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నాడు. అంటే సెక్యూరిటీ కల్పించట్లేదు, సరైన కారు ఇవ్వట్లేదు, సరైన సదుపాయాలు లేవు, నన్ను ప్రతిపక్ష నాయకుడిగా కూడా గుర్తించట్లేదు అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఈరోజు ప్రజల ముందుకు వచ్చి తనకు ప్రాణహాని ఉందంటూ ఎక్కువగా ప్రసంగిస్తున్నాడు అన్నమాట. ఆ పదాన్ని ఎక్కువ ప్రజలకు చెప్తూ వస్తున్నాడు. అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేసే దమ్ము ఉందంటారా? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అటాకింగ్ చేసే దమ్ము ఇప్పుడు ఇటువైపు ఎవరికైనా ఉందంటారా? ఏమంటారో? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ కల్పించాలంటారా, కల్పించకూడదంటారా? కల్పిస్తే ఒక రకం అంటున్నారు తెలుగుదేశం వాళ్ళు, కల్పించకపోతే మరో రకంగా ఈరోజు వైసీపీ వారు భావిస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు అయితే బాగానే చూసుకున్నాడని కొంతమంది భావన, కాదు నాకు అన్యాయం జరిగిందని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజల ముందుకి బాధితుడిలా వస్తున్నాడు. సో మీ అభిప్రాయం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ కల్పించట్లేదు అని చెప్పని వైసీపీ శ్రేణులు ఎవరు బాధపడట్లా. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేసిన సందర్భంగా ఆ రోజు నిత్యం ప్రజలతో మమేకమై ఉండేవాడు, పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండేవాడు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా విన్నవించుకోవాలి అనుకుంటే వాళ్ళకి యాక్సెస్ ఉండేది. ఎప్పుడైతే ఈయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడో, ఎందుకు అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేసే సందర్భంగా ప్రతిరోజు వందలాది మందితోటి మమేకం అవుతుండేవాడు. ఆయన కలవటానికి వచ్చిన వాళ్ళందరినీ తలలు నిమిరేవాడు, ముద్దులు పెట్టేవాడు. అంటే ప్రజలతోటి చాలా క్లోజ్ యాక్సెస్లో ఉండేవాడు. నిత్యం అంటే ఫిజికల్గా కూడా ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాడు కాదు. ఒకసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రిగా నెగ్గిచ్చే వరకు శ్రేణులతో ఆ యాక్సెస్ ఉంది. ఒకసారి వాళ్ళ రెక్కల ముక్కలు చేసుకొని ముఖ్యమంత్రిగా నెగ్గించిన తర్వాత ఆ శ్రేణులు కంప్లీట్ దూరం అయిపోయాడు, డిటాచ్ అయిపోయాడు ఆయన. అది ఎంత దూరం వెళ్ళిందంటే వాళ్ళ పార్టీ శాసనసభ్యులు ముఖ్యమంత్రిని కలవటం అనేది దుర్లభంగా మారిపోయింది. నిన్న వసంత కృష్ణ ప్రసాద్ గారు ఆ రోజు వైసీపీలో శాసనసభ్యుడిగా కొనసాగి ఇప్పుడు తెలుగుదేశం నుంచి నెగ్గిన ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నాడు, విడి రోజుల్లో ముఖ్యమంత్రి గారిని కలవటం అనేది అసలు సాధ్యం కాదు. అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడే సభలో ఉంటాడు కాబట్టి ఏదన్నా ఆయనకి విన్నవించుకోవాలి అనుకుంటే ఆ సభలో ఆ రోజు దగ్గరికి వెళ్ళి ఆయన కలవటానికి ప్రయత్నం చేయటమే. ఆయన అప్పటికి కూడా బోల్డ్ మంది చుట్టుముట్టుంటారు ఆయన కలవటానికి కూడా. మనకి టర్న్ రావచ్చు రాకపోవచ్చు, ఆయన కలిసే అవకాశం దక్కవచ్చు దక్కకపోవచ్చు అని చెప్పని చెప్తున్నారు. అంటే ఏంటి ఇది? ఎవరికి? శాసనసభ్యులకి. ఇక సాధారణ కార్యకర్తలకి, మామూలు శాసనసభ్యులు కాని నాయకులకి శాసనసభ సమావేశాలు ఎన్నిసార్లు జరుగుతాయి? ఆ సమావేశాలు జరిగినప్పుడు కానీ కలవటం వీలు కాదు. ఇక వీటి రోజుల్లో అసలు ఇక కలవటం అనేది దుర్లభం. అంటే ఆశ్చర్యపడే విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 మే 30 తారీఖు రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆ పార్టీ శాసనసభా పక్ష సమావేశం అంటే వైసీపీ పార్టీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయడానికి 3 ఏళ్ళు పట్టింది. ఆ పార్టీ ప్లేనరీ ఏర్పాటు చేయడానికి 3 ఏళ్ళు పట్టింది. ఈ సెక్యూరిటీ వలయంలో ఆయన వాళ్ళ శ్రేణులు, వాళ్ళ నాయకులు, వాళ్ళ శాసనసభ్యులు, వాళ్ళ కీలక నాయకులు కూడా అందుబాటులో లేకుండా అయిపోయాడు. వాళ్ళ పార్టీ పార్టీ సమావేశం కూడా, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ముఖ్యమంత్రులు వాళ్ళ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యుల్ని పిలిచి మన రాష్ట్రానికి సంబంధించి మీరు ఈ అంశాలు ప్రస్తావించాలి, మన రాష్ట్రానికి సంబంధించి ఇవి పెండింగ్ ఉన్నాయి, ఇవి పర్సూ చేయండి అని చెప్పని కొంత మోటివేషనల్గా వాళ్ళని అడ్రస్ చేస్తారు. అసలు అవి ఏం లేవు. అందువల్ల అరే ఆ రోజు అధికారంలో ఉండి మమ్మల్ని పట్టించుకోవాలా, కనీసం ఓడిపోయి ఉన్నాడు ఇప్పుడు ఓడగొట్టిన నాగల్లాగా, ఇప్పుడన్నా కాస్త మేము గుర్తొస్తాం అంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాడు. వీళ్ళు ఆశించారు. ఈయనేమనుకుంటున్నాడు, వీళ్ళేంద్రా బాబు పేడా పొద్దాక వచ్చి నా వాకిటి దగ్గర నిలబడుతున్నారు వీళ్ళు, ఈ మళ్ళీ ఈ 100 మంది పోలీసులు వచ్చి ఆ రోడ్లో కూడా రాకుండా వాయి కొడితే కానీ వీళ్ళు మళ్ళీ నా ఇంటి ఛాయలకు రాకుండా ఉంటారు, మరీ తేలికైపోయింది, ప్రతివాడు వచ్చి నా గేటు దగ్గరికి వచ్చి మేము వైసీపీ కార్యకర్తలము అని చెప్పని ఫోన్లు చేసి లోపలికి ఇస్తున్నారు, లోపల ఉన్నారు మాట్లాడిన అంటున్నారు, సమస్య లేదు వీళ్ళని వాకిలి ఛాయలకు రాకూడదని చెప్పని అసలు మతలబ్ అది. అసెంబ్లీ సమావేశాలకి హాజరయ్యే నైతికత ఆయన దగ్గర లేదు, ఆ ధైర్యం లేదు. ఎందుకు? 175 మంది సభలో 164 మంది పక్క ఉన్నారు, ఈయనకేం 11 మంది ఉన్నారు, ఈయన కాకుండా 10 మంది లింగు అనుకుంటా. వీళ్ళని పెట్టుకొని వెళ్ళి అంతమందిని చూసే ధైర్యం ఆయనకి లేదు. ప్లస్ వీళ్ళు కూడా వేస్తారుగా ప్రొజెక్టర్లో. పైగా
శ్వేతపత్రాలు అంటున్నారు, నా బొక్కలన్నీ ఎలికి తీస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేను. అంతకుముందు నా పక్కన 151 మందిని పెట్టుకుని వాళ్ళ మీద రుబాబు చేశా. స్పీకరు నేను ఇట్లా సైగ చేస్తే వాళ్ళని ఎత్తి బయట పారేసేవాడు. ఇప్పుడు మమ్మల్ని ఎత్తి బయట పారేస్తారేమో. ఎందుకు వచ్చింది శోభ? కాబట్టి సమావేశానికి వెళ్లకుండా ఉండాలంటే నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే కానీ వెళ్ళనని చెప్పని ఒక కొండి పెడితే వాళ్ళు ఎటు ఎవరు ఇచ్చే సంఖ్యాబలం నాకు లేదు, సాంకేతికంగా సాధ్యం కాదు. కాబట్టి దాని వంకన నాకు వాళ్ళు ఇయ్యలేదు కాబట్టి నేను వెళ్ళలేదని చెప్పని ఒక సాకు. ఇప్పుడేంటి అసలు వీళ్ళు ప్రతోడు నా ఇంటికి వచ్చి అప్పుడు నీకు చెప్తే పని చేసావు, మాకు బిల్లులు రావట్లేదు, ఎలా పడితే అలా వాడేశారు, కేడర్ నాశనం చేశాడు. వాళ్ళందరూ వచ్చి పులివెందులు పోతే పులివెందుల్లో చుట్టుముడుతున్నారు. మొన్న ఒక రోజు ఏదో దర్బార్ అనగానే ఇంటికి గుంపులు వచ్చేసారు. వీళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోవాలంటే బెంగళూరు వెళ్ళాలి. బెంగళూరు ఎందుకు వెళ్ళావనంటే దానికోసం నాకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో రక్షణ లేదు, నన్ను వాళ్ళు చంపేయాలని చూస్తున్నారు. నాకు ముఖ్యమంత్రిగా ఉన్న రోజు నాటి రక్షణ ఏర్పాటు చేస్తే నేను ఆంధ్రాలో ఉంటా, లేకపోతే నేను బెంగళూరులో ఉంటా. అలాగే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1000 మంది సెక్యూరిటీలు 300 కోట్లు వచ్చేసాడు. ఇప్పుడు అంత రక్షణ ఎలాగే ఇవ్వగలుగుతుంది ఇప్పుడు ప్రతిపక్షం? అదే అంటున్నా. ఇప్పుడు వాస్తవంగా ఆ రోజునే 986 మందితోటి రక్షణ కల్పించే అంతటి అభద్రతాభావం ఈయనకేంటి? ఇప్పుడు సహజంగా నీకు ఎమ్మెల్యేకి ఒక 1+1 గన్మెన్ ఇస్తారు. ఎందుకు? వాళ్ళకి సెక్యూరిటీ రివ్యూ కమిటీ అని ఉంటుంది. ఆ సెక్యూరిటీ రివ్యూ కమిటీలో ఎవరికైనా లైఫ్ థ్రెట్ ఉంది అని చెప్పని వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏదైనా పలానా శాసనసభ్యుడికి, పలానా నాయకుడికి, పలానా అధికారికి, పలానా వర్గాల నుంచి ఆయనకి లైఫ్కి థ్రెట్ ఉంది అని చెప్పని వాళ్ళకి ఏదైనా సమాచారం ఉంటే దాని ప్రాతిపదికగా సెక్యూరిటీ రివ్యూ కమిటీ వాళ్ళు అసెస్ చేసి ఎవరికి ఎంతటి రక్షణ ఇవ్వాలనేది వాళ్ళు నిర్ణయిస్తారు. ఒకవేళ వాళ్ళు ఏదైనా వివక్షపూరితంగా యువతల ఈ నాయకుడికి ఇంకా ఎక్కువ రిస్క్ ఉన్నా కూడా వాళ్ళు తగిన ప్రమాణాల ప్రకారం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయట్లేదనుకో, న్యాయస్థానాన్ని అప్రోచ్ అవ్వచ్చు. సార్ నా మీద పలానా వాళ్ళు ఆల్రెడీ నా మీద అటాక్ జరుగుంది, లేదు నాకు థ్రెట్ ఉన్నట్టుగా ఆల్రెడీ ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్కి రిపోర్ట్స్ ఉన్నా కూడా నేను ప్రతిపక్ష పార్టీ వాడిని కాబట్టి వీళ్ళు నన్ను పరిగణలోకి తీసుకొని నాకు సరైన రక్షణ ఇవ్వట్లేదని న్యాయస్థానానికి అప్రోచ్ అయితే న్యాయస్థానం ఇతని వాదంతో కన్విన్స్ అయితే దానికి తగ్గ సాక్ష్యాధారాలు ఇతను ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు న్యాయస్థానం ఆదేశిస్తుంది, అయ్యా మీరు అతనికి 1+1 ఇచ్చారు సరిపోదు, 2+2 ఇవ్వండి, 4+4 ఇవ్వండి అని. ఎందుకు 1+1 అంటే ఇద్దరు గన్మెన్లని ప్రొవైడ్ చేయటం. ప్రభుత్వం వాళ్ళకి జీతం ఇవ్వాలి, ఈయనేమి వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళకి టీఏడిఏలు ఇవ్వాలి, వాళ్ళకి సంబంధించిన ఎలవెన్స్లు ఇవ్వాలి, ఇవన్నీ ప్రభుత్వం భరించాలి. ఒక నాయకుడి మీద ప్రభుత్వం అంత ఖర్చు చేయాలి అని అంటే అంతటి కీలకమైన నాయకుడు అతను అయ్యి ఉండాలి. ఇవాళ ముఖ్యమంత్రి రాష్ట్రానికి, కానీ దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారే. 986 మందితోటి రక్షణ కల్పించుకున్న ముఖ్యమంత్రి వేరే వాళ్ళు లేడు. ఒక ఊరు, ఒక మామూలు గ్రామం జనాభా ఎంత ఉంటారో అంతమంది, ఒక పోలింగ్ బూత్ ఈయనకి రక్షణ కోసం. మరి ఇందాక నువ్వు ప్రస్తావించినట్టుగానే 300 కోట్ల రూపాయల ఖర్చు, అంత ఖర్చు పెట్టి అంతటి థ్రెట్ ఈయనకి ఏముంది? ఆయన ఏంటంటే మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారికి ఎన్ఎస్జీ కమాండోలు ఉన్నారు, నాకు ఎన్ఎస్జీ ఇట్లేదు కాబట్టి కనీసం నేనన్నా క్రియేట్ చేసుకుంటా ఎస్ఎస్జీ అని చెప్పని అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందం ఆస్కార్ అవార్డు ఇవ్వట్లేదని భాస్కర్ అవార్డులని తనే క్రియేట్ చేసుకుంటాడు. ఒక అవార్డులు ఉగాండాలో గోల్డ్ మైన్స్ బాగా సంపాదించుంటాడు. ఆ సంపాదించిన దాంతో అతనే హీరో, అతనే హీరోయిన్, అతనే డైరెక్టరు, అతనే ప్రొడ్యూసరు, అతనే అవార్డు కూడా ఇచ్చుకుంటాడు, భాస్కర్ అవార్డు అని చెప్పని, ఆస్కర్ అవార్డు లాగా. అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ తోటి చంద్రబాబు నాయుడు గారికి ఎన్ఎస్జీ ఇచ్చారు కాబట్టి నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని, నా చేతిలో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ఉంది, నేను స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్, ఆయన ఎన్ఎస్జీ పెట్టుకున్నాడు కాబట్టి నేను ఎస్ఎస్జీ, నేను ఒక గ్రూపుని పెట్టుకొని దాని ద్వారా ఎందుకు వడ్డిచ్చేవాడిని నేనే, రక్షణ కల్పించుకునేది నేనే, నిర్ణయాధికారం నాదే కాబట్టి నేను ఒక 986 మందితోటి చంద్రబాబు నాయుడు కన్నా 10 రెట్లు ఎక్కువ మందితోటి నేను కల్పించుకుంటా రక్షణ. సరే ఆడేవు పాడేవు ఆటలు నడిచి నీ ముఖ్యమంత్రిగా ఉన్న రోజు ఇవాళ ప్రజలు నిన్ను ఓడగొట్టిన నాగల్ని చేశారు. ఇవాళ నీకు ముఖ్యమంత్రి పదవి లేదు, ప్రతిపక్ష హోదా లేదు. ఇప్పుడు నాకు కూడా మళ్ళీ 986 మంది నియమంటే దానికి ఏం చెప్తున్నాడు కారణం? కూటమి నాయకులు నన్ను చంపేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ కూటమి నాయకులు చంపేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ముఖ్యమంత్రిగా తిరిగిన రోజున
ఆ రోజు ఎందుకు చెట్లు నరికిచ్చి బ్యారికేడ్లు కట్టి షట్టర్లు దింపి పరదాలు కట్టించి ఎందుకు పర్యటన చేసావు? నీకేదో థ్రెట్ ఉంది, అది నీకు మాత్రమే తెలిసిన థ్రెట్. నువ్వు ఓపెన్ అయ్యి అయ్యా నాకు పలానా ఇంటర్నేషనల్ మాఫియాతో డీలింగ్స్ చెడిని, నేను వాళ్ళని నాకు అధికారం ఉన్న రోజు వాళ్ళని ఏదో బెదిరించా, వాళ్ళు నన్ను వేసేస్తామన్నారు, చంపాను, నాకు వాళ్ళ నుంచి థ్రెట్ ఉంది, నన్ను కాపాడండి అని చెప్పని మేము కూడా పోరాడతాం. ఇప్పుడు సరే కనీసం ప్రభుత్వం అయినా కన్సిడర్ చేయడానికి ఆస్కారం ఉంటుందేమో, పోనీలో మా నాడికేది ఇంటర్నేషనల్ వాళ్ళతోటి థ్రెట్ ఉందంట అని చెప్పని. నీ లావాదేవీలు ఏంటో తెలియదు, ఎవరి నుంచి థ్రెట్ ఉందో తెలియదు. నువ్వు చెప్పే ఈ కూటమి నాయకులు నిన్ను చంపేయడానికి చూస్తున్నారనేది హంబక్కు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎనర్జీ రక్షణ ఎందుకు ఇచ్చారు? ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నక్సలైట్లని కఠినంగా అణిచేశాడు. ఆయన హయాంలో ఎన్కౌంటర్లు జరిగినాయి. అందుకోసం అని చెప్పి నక్సలైట్లు వాళ్ళ హిట్ లిస్టులో ఈయన మొట్టమొదటి పేరు రాసుకున్నారు. మాకు వర్గశత్రువు ఈయన వేసేస్తే కానీ ఈయన మా ఆర్గనైజేషన్ లేకుండా చేయాలని చూశారు కాబట్టి ఈయన వేసేస్తే కానీ మా ఆర్గనైజేషన్ కాపాడుకోవడానికి వీలున్నదని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యారు. ఆ ఫీల్ అయ్యి అలిపిరి దగ్గర ఆయన తిరుపతి పర్యటన సందర్భంగా అలిపిరి దగ్గర క్లైమర్ మైన్స్ పెట్టి పేల్చారు. వాస్తవంగా వాళ్ళు అమర్చిన మైన్స్ అన్నీ పేలుంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మన మధ్య ఉండేవాడు కాదు. అంటే చంద్రబాబు నాయుడు గారిని ఎలిమినేట్ చేసేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఇది రాష్ట్రం దేశం చూసింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రాణాలకి హై రిస్క్లో ఉన్నాడు ఆయన అని చెప్పని భావించారు. కాబట్టి కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారం ఎప్పటికప్పుడు ఉంది కాబట్టి వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఎనర్జీ Z+ కేటగిరీ రక్షణ. నీ హయాంలో ఏం ఎన్కౌంటర్లు చేసావు? అసలు నక్సలైట్లే లేరు. పోనీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో 15 మంది ఎర్రచందనం స్మగ్లర్లు ఎన్కౌంటర్ అయ్యారు. నీ హయాంలో ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసులు కారుతో గుద్ది చంపారు. ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి వచ్చేసాడు ఫస్ట్ డే, ఈయన గెలవగానే ఫస్ట్ డే బయటకు వచ్చేసాడు. అదే అంటున్నా. కాబట్టి నీ హయాంలో ఎర్రచందనాన్ని అణిచేలా గంజాయి ఎగుమతిదారులు యథేచ్ఛగా దేశం అంతా సప్లై చేసుకున్నారు. మరి నీ నాయకులు నీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా భూములు అడ్డగోలుగా ఆక్రమణ చేశారు, మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డారు, వాళ్ళనేమో ఉక్కుపాతంతో అణిచేలా. ఇక నీకు హాని కలిగి తలపెట్టేవాడు ఎవడో? నువ్వే మాఫియా, నువ్వే డాను. ఇప్పుడు నీ వల్ల సమాజానికి ఇబ్బంది అయింది. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారి మీద అమరావతి పర్యటనలో రాళ్లదాడి జరిగింది, నందిగామలో రాళ్లదాడి జరిగింది, ఎర్రగొండపాలెంలో రాళ్లదాడి జరిగింది, అంగళ్ళలో రాళ్లదాడి జరిగింది, నారా లోకేష్ మీద పొద్దుటూరులో కోడిగుడ్లు దాడి జరిగింది, భీమవరంలో రాళ్లదాడి జరిగింది, గుంటూరులో రాళ్లదాడి జరిగింది. నీ మీద ఎవరో పిల్లాడు గులకరాయి వేసాడని చెప్పని వాడిని తీసుకెళ్లి చిత్తగొట్టి 4 రోజుల పాటు జైల్లో అట్టి పెట్టావు. వాడు వేసాడో లేదో తెలియదు పాపం. వాడు నేనేమి ఎరగను అని మొత్తుకుంటా ఉన్నాడు. ఒక గులకరాయిని చూపించి అది దండలో ఉన్న హుక్కు గీసుకుందో గులకరాయి వల్ల తగిలిందో తెలియదు. నీకు తగిలి మళ్ళీ వెళ్ళి వెల్లంపల్లికి తగిలి ఆ రాయి ఎటుపోయిందో మళ్ళీ ఇప్పటిదాకా అతిగతి లేదు. ఈ సాగ్గా చూపించి నన్నాళ్ళు తొదముట్టడానికి సిద్ధంగా ఉన్నారు. 986 మంది అంటే జూన్ 3వ తారీఖు నాటికి నాకు ఏ రక్షణ ఉండేదో అది నాకు గలిపిండి అని చెప్పని. ఇవన్నీ లేదు. రాష్ట్రం, రాజకీయము, ఈ పార్టీ, ఈ శ్రేణులు, ఈ జంజాటం అంతా నాకెందుకు? కొన్నాళ్ళు నేను రెస్ట్ తీసుకుంటా, నేను బెంగళూరు ప్యాలెస్లో పడుంటా, ఇక్కడ నుంచి ఎందుకు ఉండట్లేదని చెప్పని కారణం అడిగితే నాకు వాళ్ళ రక్షణ కల్పించలేదు, వాళ్ళ నుంచి నాకు థ్రెట్ ఉంది అని చెప్పని సాగు చూపించి నేను వెళ్ళి బెంగళూరులో పడుంటా. నా ఈలోపు చక్కదిద్దుకోవాల్సిన వ్యవహారాలు. పైగా ఇంకొక విషయం ఉంది ఇక్కడ. ఇప్పుడు కోర్టులకి ఇన్ని రోజుల నుంచి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందాడు. నేను ముఖ్యమంత్రిగా నా విధులకి ఆటంకం జరుగుతుంది కాబట్టి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి అని చెప్పని. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగానే ఓడగొట్టే నాగలై ఇప్పుడు ముఖ్యమంత్రికి అని చెప్పని చెప్పుకోవడానికి లేదు. కోర్టు విచారణకు రమ్మంటారు. ఇప్పుడు ఏం చెప్తా అంటే నా లైఫ్కి థ్రెట్ ఉంది, నా ఎమ్మటి ఇంతమంది రావాలి కాబట్టి అది కోర్టు దగ్గర ఉన్న మిగిలిన కక్షిదారులకు ఇబ్బంది కాబట్టి నన్ను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి అని చెప్పని ఒక సాకు ఎత్తుక్కోవటం. ఇవన్నీ ఈ పప్పులేం ఉడకవే. ఇంకా కోర్టు కూడా ఈ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు విషయంలో కఠినంగా నిర్ణయం తీసుకోవాలి. తప్పనిసరిగా నువ్వు కోర్టుకు హాజరవ్వాల్సిందని చెప్పని ఆదేశాలు ఇవ్వాలి. ఈ బెంగళూరు వెళ్తా, విశ్రాంతి తీసుకుంటా, శ్రేణు నుంచి దూరం అవుతా అని చెప్పని బస్సులు వేసుకొని బెంగళూరు కూడా వెళ్ళాలి జనం. ఇక్కడి నుంచి వెళ్ళి బెంగళూరులో ఉంటే బెంగళూరు ఎంత దూరం ఉంది? ఇప్పుడు అనంతపురాల కన్నా చిత్తూరు జిల్లాలకి బెంగళూరు పక్కనే. బస్సులు వేసుకొని వెళ్ళిపోవాలి అక్కడికి కూడా. వెళ్ళి నీ రక్షణ బాధ్యతలు మేము చూసుకుంటాం, నువ్వైతే రోజు మమ్మల్ని గలవమని చెప్పాలి. అది పెద్ద ప్యాలెస్, అది అలా మామూలుగా అది అలా ఓకే 18 ఎకరాల్లో ఎంత ఉంటుంది? 31 ఎకరాలు. అంటే అందరూ వెళ్ళినా అకామిడేట్ చేయొచ్చు, పడుకోవచ్చు అందరూ వెళ్ళి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ డ్రామాలు, ఈ నాటకాలు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి అర్థమైపోయింది.
గౌరవ హైకోర్టు కూడా అర్థమవుద్ది. ఈ 986 మందిని భరించే అంతటి సామర్థ్యం జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన ఆర్థిక విధ్వంస నేపథ్యంలో రాష్ట్రానికి లేదు. ఆయన సొంత డబ్బులతో పెట్టుకోదలుచుకుంటే 1986 మందిని పెట్టుకోమను. మైనర్ పంచాయతీ కాకపోతే మేజర్ పంచాయతీలో ఉన్న జనాన్ని పెట్టుకోమని ఇబ్బంది లేదు.